ఆదివాసీలకు పూర్తి పునరావాసం కల్పించిన తరువాతే పోలవరం ప్రాజెక్టు ప్రారంభించాలని జాతీయ ఆదివాసీ సమన్వయ కమిటీ, అఖిల భారత ఆదివాసీ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సామాన్య కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో విశ్రాంత డీజీపీ, ఆదివాసీ నాయకులు డాక్టర్ జె పూర్ణచంద్రరావు, జాతీయ ఆదివాసీ హక్కుల కమిటీ చైర్మన్, మాజీ జడ్పీ చైర్మన్, మాజీ ఎంపీటీసీ చందా లింగయ్య దొర, మాజీ ఎమ్మెల్యే, జాతీయ ఆదివాసీ సమన్వయ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీటీసీ కొలక లక్ష్మణమూర్తి తదితరులు మాట్లాడారు. అమరావతి రైతులు మాదిరిగా పోలవరం ఆదివాసీ నిర్వాసితులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల సర్వస్వము కోల్పోయి నిర్వాసితులవుతున్న 4 లక్షల మంది ప్రజల త్యాగాల వలన పోలవరం ప్రాజెక్ట్ సహకారం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రాజెక్ట్ వలన నిర్వాసితులవుతున్న వారిలో అత్యధికులు ఆదివాసీలు. సర్వము కాలిపోయి నిర్వాసితులైన ఆదివాసీల కళ్లల్లో నీళ్లు తుడవకుండా పోలవరం ప్రాజెక్టులో నీళ్లు నింపడం ఎంతవరకు న్యాయమో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని వారు ప్రశ్నిస్తున్నారు. 25% కూడా పునరావాసం పూర్తి చేయలేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 1,50,000 కుటుంబాలు నివసించే 35 గ్రామాలు మునిగిపోతున్నాయి. సొంత గ్రామాలు, ఇల్లు, పొలాలు, చెట్లు, పశువులు వదిలిపెట్టి వేరే ప్రాంతానికి తరలి వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసితుల కోసం 75 కాలనీలు నిర్మించవలసి ఉండగా ఇప్పటి వరకు కేవలం 26 మాత్రమే నిర్మించారని విచారం వ్యక్తం చేశారు. కొత్త కాలనీలో మౌలిక వసతులైన రోడ్డు, స్కూల్, ఆసుపత్రి, రేషన్ సంక్షేమ పథకాలు అందక నానా అవస్థలు పడుతున్నారని వివరించారు. మీడియా సమావేశం అనంతరం నిర్వాసితులతో కమిటీ ప్రతినిధులు సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. నిర్వాసితులకు పూర్తి పునరావాసం కల్పించాలని, మరోసారి సర్వే చేయించాలని, సాగులో ఉన్న భూములకు, జీడి మామిడి తోటలకు, పోడు వ్యవసాయ భూములకు నష్టపరిహారం చెల్లించి భూమికి బదులు భూమి కేటాయించాలని, 18 సంవత్సరాలు నిండిన ఆదివాసీలకు పునరావాసంలో భాగంగా ఇల్లు నిర్మించి భూములు కొనివ్వాలని, పశువులను పెంచుకోవడానికి 10 సెంట్లు ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించాలని, మైదాన ప్రాంతంలో ప్రధాన కాలువల నిర్మాణానికి ఎకరాకు ₹1,00,00,000 వరకు చెల్లించి నష్టపరిహారాన్ని పరిగణలోనికి తీసుకొని ఆదివాసీలకు భూములు నష్టపరిహారం నిర్ణయించాలి. ప్రాజెక్ట్ పరిధిలో సాగు భూములను కొనుగోలు చేసి నిర్వాసిత ఆదివాసీలకు ఇవ్వాలి. ఫిషింగ్, టూరిజంతో పాటు నిర్వాసితులలో అర్హులైన వారికి శిక్షణ ఇచ్చి పోలవరం ప్రాజెక్టుల ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. 13 ఏళ్ల క్రితం నిర్ణయించిన పునరావాస ప్యాకేజీని ప్రస్తుత ధరలకు అనుగుణంగా సవరించాలని, అమలు చేయాలని 10 రకాల డిమాండ్లను సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు కరపత్రాన్ని కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గరిడె బాబురావు, బంగారు బాబు, బి పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు. మీడియా వారికి ధన్యవాదాలు, నమస్కారాల కన్నా ధన్యవాదాలు చెప్పదలుచున్నాను. ఎందుకంటే మీలాగా ఎవరు ఇంత రెస్పాండ్ కాలేదు. మీరు రాష్ట్రంలోనే చాలా బాగా రెస్పాండ్ అయినందుకు మీకు మా ధన్యవాదాలు. అయితే ఈ రోజున ఇక్కడ మనం జాతీయ ఆదివాసీ సమన్వయ కమిటీ తరపున ఈ రోజున పోలవరం ముంపు బాధితుల యొక్క సభ నిర్వహిస్తున్నాం. ఈ జాతీయ సమన్వయ కమిటీ చైర్మన్గా చందా లింగయ్య దొర గారు ఉన్నారు. ఆయన ఎక్స్ఎమ్మెల్యే గురించి ఆయన పోరాడారు. అయితే తెలంగాణ పోరాటానికి దానికి వచ్చినటువంటి మరి కొన్ని కారణాల వలన ఆ రోజున ఆ పోరాటం ముందుకు సాగలేదు. అయితే ఈ రోజున ఆదివాసీల పరిస్థితులు ఎట్లున్నాయంటే, ఆదివాసీల యొక్క ఐడెంటిటీ, వాళ్ళ యొక్క అస్తిత్వం, వాళ్ళు ఎవరు అనేది ఈ ప్రపంచం మర్చిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన నేతృత్వంలో జాతీయ స్థాయిలో ఆదివాసీ ప్రాంతాల ప్రత్యేక రాష్ట్రానికి ఆయన ఉద్యమానికి తెరదీశారు చందా లింగయ్య దొర గారు. ఆయనతో పాటుగా జాతీయ కన్వీనర్గా లకే రాజారావు గారు, మాజీ ఎమ్మెల్యే పాడేరు వారున్నారు. వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో, దేశంలో కూడా ఈ ఉద్యమం జరుగుతుంది. అదే కాకుండా లక్ష్మణమూర్తి గారు మాజీ ఎమ్మెల్యే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమన్వయ కమిటీ తరపున ఆయన చైర్మన్గా ఉన్నారు. అలానే గడిసె బాబురావు గారు, ఆయన ఇక్కడ కూర్చోండి, ఆయన మరి ఈ పోలవరం ప్రాజెక్టు గత 20 సంవత్సరాలుగా
రాజశేఖర రెడ్డి చెప్పాడని ఏదో సంతకం పెట్టాం, 50,000 రూపాయలు చెక్కు తీసుకున్నాం, అప్పటి నుంచి మా బతుకు అధ్వానం అయిందని చెప్పాడు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఏమి న్యాయం జరగలేదన్నాడు. చంద్రబాబు నాయుడు ఆయన కాలంలో కూడా ఎటువంటి న్యాయం జరగట్లేదనే బాధని ఆయన వెళ్ళబుచ్చాడు. ఈ రోజున పోలవరం ముంపు బాధితులు పొద్దున 3 గంటలకి లేచి మరి బస్సుల్లో బయలుదేరి వాళ్ళ కర్మగాలి ఆ ఆదివాసీ ప్రాంతాల్లో జీవనాధారం లేక మరి రావులపాలెం, రాజమండ్రి చుట్టుపక్కల పొలాల్లో పనిచేసేటువంటి రైతు కూలీలు అవ్వటానికి కారణం ఈ 2 ప్రభుత్వాలే కారణం. 2 పాలక కుల ప్రభుత్వాలు, అటు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఘోరమైన పాపం, దారుణం ఈ రాష్ట్రంలో. ఇది మీ ద్వారా ప్రజలకు తెలియజేయదలుచుకున్నాం. అయితే ఆ కుర్రవాడు ఇందాకే చెప్తా ఉన్నాడు, బంగారు బాబు ఒక మాట అన్నాడు. ఆయన రోజు లేవంగానే పిట్ట కొట్టు, పొయ్యిలో పెట్టు, ఏ రోజు ఏ ఆహారం కావాలంటే ఏ పిట్టనైనా కొట్టుకోవటం, ఆ రోజున కాలం గడిచిపోయేది. ఎన్నో రకాల ఆకుకూరలు తిన్నాం మేము, ఏ రోజు బాధలు పడలే. ఆకుకూరలు దొరకకపోతే నదిలోకి వెళ్ళాం, నీళ్లలో చలియేళ్ళకి వెళ్ళాం, చేపలు పట్టుకున్నాం, మా జీవితాలు హాయిగా గడిచాయి. కానీ ఇదేం పాపమో గత 20 సంవత్సరాల నుంచి మరి ఆదివాసీల బతులు పూర్తిగా ఆగమాగమైన ఈ ప్రభుత్వాలకు తెలియట్లా. ఈ రాష్ట్రంలో ఉన్న 5-6 కోట్ల మంది, ఈ ఎవరైతే ఆదివాసీ ప్రాంతాల్లో దాదాపుగా 5 లక్షల మంది ప్రజలు ఉన్నారో వాళ్ళ ఇక్కట్లు తెలుసుకోండి. బీసీలకు జరిగే అన్యాయం కన్నా, ఎస్సీలకు జరిగే అన్యాయం కన్నా, మైదాన ప్రాంతాల్లో వేరే వాళ్ళకు జరిగే అన్యాయం కన్నా ఆదివాసీలకు జరిగే అన్యాయం ఎంతో చెప్పలేం. పాపం వాళ్ళు ఎవరు చెప్పరు, అక్కడికి మీడియా వెళ్ళదు, ఇంటర్వ్యూలు తీసుకోరు. ఇప్పుడు మునిగిపోయిన ఊళ్ళని ఎప్పుడైనా మనం చూసామా? ఈ మీడియాలో చూపించిందా? వాళ్ళు ఎక్కడికి, ఆ ఊరు నుంచి ఎక్కడికి వెళ్ళి ఎలా బతుకుతున్నారు, వాళ్ళ బతుకులేంటి అనేది చూపించారా? తెల్లారి లేస్తే జగన్ సమస్య మన సమస్య అయిపోతుంది, బాబు సమస్య మన సమస్య అయిపోతుంది, వీళ్ళ రాజకీయాలే మన సమస్యలు అవుతున్నాయి. కానీ ప్రజల సమస్యలు పట్టించుకునేవాడే లేడు ఈ రాష్ట్రంలో. అందువల్ల మీడియా పరంగా ఈరోజు తెలియజేస్తున్నాం, మీకు తెలియజేస్తారు. ఈ భారతదేశానికి సంస్కృతి సంప్రదాయం ఆదివాసులు అని చెప్పి చరిత్రలు చెప్తున్నాయి. అనేక ప్రొఫెసర్స్, మేధావులంతా కూడా చెప్తున్నారు. కానీ ఆదివాసీ మూల పురుషులు అనేవాళ్ళు అడవులలో, నదీ తీరాలలో, ప్రత్యేక ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులకి రాజ్యాంగ హక్కులు ఎన్ని కల్పించినా కూడా వాటికి రక్షణ లేదు. భారత రాజ్యాంగం 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ ప్రాంతం విడగొట్టి ఆనాడు బ్రిటిష్ కాలంలో పోరాటం చేసినటువంటి అల్లూరు సీతారామరాజు, గంటన దొర, మల్లు దొర, రామన్న పడాలు, కొమరం భీము, బిర్సా ముండా అనేక మంది ప్రాణ త్యాగాలతోని ఒక ప్రత్యేక ఆదివాసీ ప్రాంతంగా గుర్తించి జల్ జంగల్ జమీన్ అనేటువంటి చట్టాలు చేసి మీకే సర్వ అధికారం అని చెప్పి ఇస్తే, ఇప్పుడు జల్ లేదు, జంగల్ లేదు, జమీన్ లేదు, ఆదివాసులు ఉనికి కూడా లేదు, ఆదివాసి యొక్క మనుగడ కూడా లేని పరిస్థితిలో ఏర్పడ్డది. వాస్తవంగా గోదావరి తీరంలో ఉన్నటువంటి ఆదివాసులు 4 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలన్నీ కూడా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు కట్టడం వలన జలమయం అయిపోతున్నాయి. దాదాపు 3 లక్షల మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, 1 లక్ష ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇంకా భద్రాచలం మొత్తం మునిగిపోతుంది. భద్రాచలం మునిగిపోతే పైన పడవలు నడుస్తాయట. భద్రాచలం కానీ మునిగితే ఇంకొక 100 కిలోమీటర్ల దాకా ముంపు ప్రాంతం ఉంది. అవన్నీ చూపెట్టడం లేదు. ఇప్పుడు 41 కాంటెంట్ వరకే నడుస్తుంది. ఇంకా 45, 55 కాంటెంట్స్ వరకు కూడా పెంచాలనే ప్రభుత్వం కుట్రతో నడుస్తుంది. అంటే ఈ ప్రాంతం జలమయం అయిపోతుంది. ఈ యొక్క ఆదివాసులు జలంలో చచ్చిపోతున్నారు. మరి వీళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏమన్నారంటే 2027 జూన్కి ఓపెన్ చేస్తా ప్రాజెక్టు నీళ్ళని అని చెప్పాడు. అంటే ఇంకా 1 ఇయర్, రేపు జూన్ కాక వచ్చే జనవరి. ఇంతవరకు ఎలాంటి ఆదివాసులకు ప్యాకేజ్ ఇవ్వలేదు, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు, రీహాబిలేషన్ లేదు, రీసెటిల్మెంట్ లేదు. మరి వీళ్ళు ఎటు పోవాలా? ఆ ప్రాజెక్టులో మునిగిన వాళ్ళు కొంతమంది ఏమంటున్నారు, ఆదివాసులకు ఏమి ముప్పు లేదు, ముంపు వస్తే గుట్టలెక్కి బతుకుతారట. గుట్టలెక్కే రాళ్ళు, మట్టి, లేకపోతే కాయలు, గడ్డలు అవి కూడా లేవు. ఎట్లా బతుకుతారు అనేది ఆలోచన, మానవ దృక్పథంతో ఈ ప్రభుత్వాలు చూసే పరిస్థితి లేదు. 2021లో ఇదే
ఈ పోలవరం ప్రాంతం అంతా తిరిగి నేను నా నాయకత్వంలో అఖిల పక్షాలను కూడా ఎంటేసుకొని ఆనాడు చంద్రబాబు నాయుడు ఆ పార్లమెంటు మెంబర్లందరూ కూడా నాతో సపోర్ట్ చేసి సిపిఐ సిపిఎం నక్సలైట్లు అందరూ కూడా చేసి ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చేశాం. పోలవరం ముంపు ప్రాంతంలో తక్షణమే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలా, లేకపోతే పోలవరం ప్రాజెక్టుని బద్దలు కొడతామని చెప్పి ఆనాడు పోరాటం చేస్తే ఆ మోడీ గవర్నమెంట్లో ఆనాడు చంద్రబాబు నాయుడు లేడు. అందుకే మా ఎమ్మటి వచ్చాడు, లేకపోతే వచ్చే పరిస్థితి లేదు. అప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క నినాదానికి కేంద్ర మంత్రి వచ్చి సర్వే చేసి మీకు అన్ని చేస్తాం, మీరు ఎలాంటి ఉద్యమాలు అవసరం లేదని హామీ ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి. అట్లనే మన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు రాజ్యాధికారం చేసి మమ్మల్ని ఆదివాసుల్ని మర్చిపోయారు, సిపిఐ సిపిఎం వాళ్ళు మర్చిపోయారు. అంటే వాళ్ళకు రాజ్యాధికారం కావాలి తప్ప ఆదివాసుల యొక్క ఉనికి, ఆదివాసుల బతుకులు ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు మునిగేటువంటి ప్రజలు అవసరం లేని పరిస్థితిలో ఉన్నారు. కేవలం 10 లక్షలు 12 లక్షలు కాంపన్సేషన్ ఇస్తామంటూ పోయాను. ముష్ట సర్వస్వం పోయి, మనుషులు పోయి, ఇల్లు పోయి, కుటుంబం పోయి, సర్వస్వం జలమయం అయినటువంటి ప్రజలకి 10 లక్షలట భిక్షం. ఆ భూమి పోయిన కాలువల కింద, ఈ యొక్క ప్రాజెక్ట్ కింద కాలువల కింద పోయే భూములకి ₹1 కోటి ఎకరం. ఇక అమరావతికి అయితే చెప్పడానికి వీల్లేదు, 12 కోట్ల రూపాయల ఎకరం అక్కడ ఇస్తున్నారు. మాకు 10 లక్షల. సర్వస్వం కోల్పోయి ఆదివాసులు మునిగిపోయి బతుకు ఎక్కడుందో ఎక్కడ పోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటే మరి ఎంత దారుణం. ప్రభుత్వం కావలసిన రేటు ఎంతైతే అక్కడ పోలవరం కాలువలకు పోయినట్టు ₹1 కోటి, లేకపోతే అమరావతి భూములకు 12 కోట్లు ఇచ్చేటువంటి విధానంలో మా ఆదివాసుల మునుగు ప్రాంతం కూడా భూమి బదులు భూమి ఇవ్వమనండి. భూమి బదులు భూమి ఇక్కడ కాదు, ప్రాజెక్టు కింద ప్రాజెక్టు నీరు వచ్చేటువంటి భూములు కొనియాల, అంతేగాని పనికిరానటువంటి రాళ్ళు రప్పలో గుట్టలో మెట్టలో కొనియటం కాదు. మాది అని చెప్పి, మా ఊర్లో మా రాజ్యం అని చెప్పేసి కొమరం భీం, బిర్సా ముండా ఆదివాసీ నాయకులు పోరాడితే ఈరోజు అనేక రకాలైన చట్టాలు వచ్చాయి. ఫారెస్ట్ చట్టం, ఫారెస్ట్ హక్కుల చట్టం వచ్చింది, పేసా చట్టం వచ్చింది, 107 చట్టం వచ్చింది. అనేక రకాలైన చట్టాలు ఉన్నాయి, కానీ ఏ చట్టము అమలు జరగడం లేదు. కాబట్టి ఇక్కడ మా ఆదివాసులు ఏం భావిస్తున్నారంటే ఆదివాసులకు స్వతంత్రం రాలేదు, మా ప్రత్యేక రాష్ట్రం డిమాండ్తో ఈ ఉద్యమం మళ్ళీ మొదటి దేశవ్యాప్తంగా ముందుకు వస్తుంది. ఆ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న రోజునే మా ప్రాంతాన్ని మేము పరిపాలించుకోవాలి, మా ఊర్లో మా రాజ్యం ఉన్నప్పుడే మాకు న్యాయం జరిగే అవకాశం ఉంది, మా చట్టాలు అమలు జరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈరోజు పోలవరం డ్యామ్ కట్టారు, 4 లక్షల ఆదివాసులు ముంచారు, ఆకలితో ఉంచుతున్నారు, ఆకలితో బాధపడుతున్నారు. ఆ ఆకలితో ఉన్న జనమే ఈరోజు వచ్చినటువంటి ప్రజలు. అందుకబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ ఇప్పుడు దాకా ఇచ్చినటువంటి భూములన్నీ కూడా వ్యవసాయానికి పనికిరాని భూములు ఇచ్చారు, వ్యవసాయానికి అనుకూలమైన భూములు కావు. చాలామందికి పరిహారం కూడా ఇవ్వలేదు, సరైన సర్వే కూడా జరగలేదు. అందుకబట్టి సమగ్రమైనటువంటి సర్వే జరగాలి. ఇప్పుడు దాకా జరిగినటువంటి పరిహారం మొత్తం మీద సమీక్ష జరగాలి. భూములు ఏ విధంగా అయితే అక్కడ రైతులకి ఇచ్చి ఆ రైతులు సహకరించారో, కాళ్ళు మొక్కి పరిహారం చెల్లిస్తున్నారో, ఇక్కడ కాళ్ళ మొక్క అవసరం లేదు, చట్ట ప్రకారం చెల్లించవలసినటువంటి పరిహారం ఖచ్చితంగా చెల్లించాలి. అలాగే ప్రాజెక్టు పరిధిలో నీరు పారే భూములు ఆదివాసీ రైతులకు ఇవ్వాలి. దానికి ఇదే పరిష్కారం అని చెప్పేసి మేము కోరుతున్నాం. అందుకబట్టి మరి ఈ సమస్య మీద పరిష్కారం కాలేదని చెప్పి మేము మా జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం మొత్తం రాష్ట్ర గవర్నర్ గారితో కలవడం జరిగింది. దానివలన పోలవరం ప్రాంతం పర్యటన చేశారు గవర్నర్ గారు. ఆ గవర్నర్ గారు ఒత్తిడి మేరకు ప్రభుత్వాలు కదిలింది, అధికారులు కూడా కదులుతున్నారు, కానీ న్యాయం జరిగే అవకాశం లేదు. అందుకబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మీరు అన్నారు, ఎన్నికల ముందు మీరేం చెప్పారు గుర్తు చేసుకోండి. ఎన్నికల ముందు మీరేమన్నారు, మీ భవిష్యత్తుకి నాది గ్యారంటీ అన్నారు. మరి మా ఆదివాసుల భవిష్యత్తు ఏంటి ఇప్పుడు? అదే ఆకలితో చంపడం మా భవిష్యత్తా, భూములు ముంచడం మా భవిష్యత్తా, అడవులు లేకుండా చేయడం మా భవిష్యత్తా? కాబట్టి ఆదివాసులకు ఏటీఎం అడవి, ఆ ఏటీఎంని ఆదివాసుల ఏటీఎం అడవి, మా కూర నార కట్టెలు అన్నీ
సమస్తమంతా కూడా మాకు అడవి మీద ఆదివాసులు ఆధారపడి బతుకుతున్నారు. ఆ అడవిని 4,000 ఎకరాల భూములు పోలవరం ప్రాజెక్టులు ముంచారు.